ఎట్లా చూసుకోలే ఇంకైతే నాకు జీవితం కాలం ఇదే బాధ ఏ కష్టాలనైనా నేను చూపించుకునే ప్రాణ ప్రభు ఎలాగైనా నీ చిత్తంతో నన్ను అడిగినటువంటి నాకు ఇచ్చినావు యుగాల నా తండ్రి నువ్వు తీసుకున్నవారు మేమనేనైనా నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో నేను నెరవేర్చుకున్నానైనా ఈ ప్రార్థనలో కానీ నాయన ప్రభు నేను ఆసుపత్రికి ఏ దానికి బాగోకుండానే నైనా నా కిడ్నీ నొప్పి ఎలా వచ్చిందో మితం లేకుండా నొప్పి ఆమంతా తట్టుకోలేను కూర్చోలేను అసలు ఆమంతా మితం లేని నొప్పి వచ్చింది నైనా ఇదైతే నాకైతే తెలియదు ప్రభు నేను ఎంత బాధపడినాక నైనా నువ్వు చూస్తున్నావు ప్రభు నిజంగా నా తండ్రి నువ్వు ఉన్నావయ్యా నైనా ఎలాగలా నీ చేతులారా నువ్వే నీ గాయమ నష్టంతోనే ఈ నొప్పిని తీసివేసేయాలనని ఆ దేవుడికి రోజుకు ప్రార్థించుకోక ఆ నొప్పి లేకోకుండా ఆసుపత్రి బాగోకుండానే నొప్పి తొలగిపోయింది రెండో సాక్ష్యం నాకు వ్యాపారం కాకుండా ఈ నొప్పి దారకుండా నాకు వ్యాపారం చేసుకుంటే కానీ అసలు వీలు కాలేదు అట్లని బుక్కల సంవత్సరం అంతా తిరిగేసిన ఊరంతా ₹1 కానీ కాలేదు వ్యాపారం కానీ ఈ కొత్తలోకి వచ్చి నాకు ఇంత ఊరే తిరిగినాను నాకేమవుతుంది కాబట్టి ఈ వద్దు ఉత్త చేతలతోనే వాడతాను అని అనుకున్నా నాకు అసింకమైంది ఇంకా ఏడను ఎత్తి కిందికి వెళ్ళాలనిపిస్తుంది అని అక్కకి వెంటనే ఫోన్ కొట్టినాను అక్క అమ్మగారు ఫోన్ చేసి అమ్మగారు నాకు కిడ్నీ నొప్పి ఎక్కువైంది అమ్మగారు నాకైతే ఒక్క ఫోటో కానీ పోవటం లేదు అమ్మగారు ₹1 కానీ బోని కాలేదు అమ్మగారు ఎందుకో నాకు ఏమిటో నాకైతే తెలియదు ఎలాగైనా నాకు వ్యాపారం కావాలి అమ్మగారు అని అన్న వీటి నుంచి ఆ మందిరం అంతవరకే ఉంది మిద్య మిద్య అలా కొత్తగా చేరినారు అక్కతో ప్రార్థన చేసుకున్నాను అమ్మగారితో ప్రార్థన చేసుకున్నాను సర్లేపమ్మా ఏం ధైర్యంగా ఉండు అవుతుంది బాగుంది ఆ ఒక్క మాట అనింది అటు నుంచి ఆ ప్రార్థన చేసుకున్నాను చెల్లి తీసుకున్నాను బొడ్ల సంచులు పెట్టుకున్నాను పోయినా కూతేసుకుంటా పోయినా ఆ ఇంట్లో పిలిచి 500 చేసినారు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అలా 500 చేసినారు తండ్రి సాల్ ప్రభు నాకు ఇదే సాల్ నాయనా